హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా కొన్నిని మనం బుల్లిష్ గా ఉన్న స్టాక్స్ లిస్ట్ మాత్రం చూద్దాం. ఎందుకంటే రేపు మనకి బడ్జెట్ ఉంది. సో ఇంట్రాడేలో వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. దాని గురించి ఎలాంటి మనం స్టాక్ కి టెక్నికల్ లెవెల్స్ ఇవ్వట్లేదు. అయితే మన స్కానర్ లో వచ్చిన కొన్ని స్టాక్స్ కి ఒక లిస్ట్ లాగా తయారు చేసుకుందాం. సో ఒక 5-6 స్టాక్స్ ని ఒక లిస్ట్ లో పెట్టుకుందాం. కొంచెం బుల్లిష్ గా ఉండే స్టాక్స్, ఒకవేళ మార్కెట్ బుల్లిష్ ఉంటే ఈ స్టాక్స్ లో స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసి ఆ స్టాక్స్ లిస్ట్ మాత్రం ఈ వీడియోలో పెట్టుకుందాం. అయితే ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం, ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే. సో నిఫ్టీ మనం గత వీడియోలో అనుకున్నాం మన కీ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని, 24,330. ఈ రోజు మనం లో చూస్తే ఈ రోజు లో వచ్చి 24,362. మన కీ లెవెల్ కి దగ్గరలోకి వచ్చిన తర్వాత బౌన్స్ అయింది. బౌన్స్ అయి రెసిస్టెన్స్ లెవెల్ మనం గతంలో అనుకున్నది 24,525. దీనికన్నా హైయర్ సైడ్ కి వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు. 24,595 ఈరోజు హై. అక్కడ సస్టైన్ కాకుండా కొంత డౌన్ సైడ్ కి వచ్చి మన రెసిస్టెన్స్ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. కాబట్టి ఓవరాల్ గా ఈ రోజు మాత్రం పాజిటివ్ బాయస్ తోనే ట్రేడ్ అయింది మార్కెట్ చాలాసేపు. క్లోజింగ్ వచ్చేసరికి మళ్ళీ కొంత నెగిటివ్ లోకి వెళ్ళింది, కానీ బట్ ఓపెనింగ్ తో కంపేర్ చేస్తే పాజిటివ్ గా క్లోజ్ అయింది. కొంత మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి రేపు బడ్జెట్ తర్వాత. అయితే ఒకటి, బడ్జెట్ లో వచ్చే న్యూస్ ని బట్టి ఈ ఎస్టిటి ఏమన్నా మారుస్తారా, లేకపోతే F&Os మీద ఏం తీసుకుంటారు, అండ్ టాక్సేషన్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్ లో కొంత హై వొలటైల్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో కూడా. అయితే ఒకటి, రేపు ఈ లెవెల్ ని మనం గమనించాలి. ఇంట్రాడేలో ఈ లెవెల్ ని బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వచ్చి 24,100 దగ్గర సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ 24,100 కూడా సపోర్ట్ తీసుకోకపోతే మాత్రం ఫర్దర్ గా డౌన్ ఫాల్ బాగా ఉండొచ్చు. మేబీ 23,800 లెవెల్ వరకు రావచ్చు. సమ్మర్ ఇక్కడెక్కడ ఉంటుంది 23,800. సో ఈ పర్టికులర్ క్యాండిల్ లో ఇది 23,800. ఒకవేళ బడ్జెట్ లో మనం ఊహించినట్టుగా ఎలాంటి నెగటివ్ న్యూస్ లేకుండా ఒక పాజిటివ్ మొమెంటం ఉంటే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. 25,000 ఈవెన్ 25,000 కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళొచ్చు. సో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. బడ్జెట్ కంప్లీట్ అయిన దాకా వెయిట్ చేయడం బెటర్. ఇంట్రాడేలో హై వొలటైల్ టైంలో మాత్రం ఎలాంటి ఎంట్రీస్ తీసుకోకుండా కొంచెం వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంటే చాలా బెటర్. సో లెవెల్స్ రాసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ గా మన కీ లెవెల్ ని టెస్ట్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. అయితే ఒకటి, హైయర్ లెవెల్లో వీక్లీ పివోట్ లెవెల్ 52,398. సో అది మనకి కొంత రెసిస్టెన్స్ ఇచ్చింది. క్లోజింగ్ మాత్రం డే ఓపెనింగ్ తో కంపేర్ చేస్తే పాజిటివ్ గా క్లోజ్ అయింది అండ్ ఓవరాల్ గా కూడా ఫ్లాట్ గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ ఇదే, 51,970. వన్స్ 51,970 ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ మంత్లీ పివోట్ లెవెల్ 50,530. ఒకవేళ బేరిష్ గా ఉంటే, మన బడ్జెట్ తర్వాత మార్కెట్ బేరిష్ అయితే మాత్రం ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు 50,530. సో ఇన్ బిట్వీన్ మనకి 51,500 కూడా టెక్నికల్ గా కొంత సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 51,500 సమ్వేర్ ఇక్కడ. సో ఇది కూడా మనకి కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం కొంచెం వాచ్ చేస్తే ఒకవేళ 52,400 ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 53,300 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆప్షన్స్ లో ఎవరైనా ట్రేడ్ చేయాలంటే రేపు కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు ఆప్షన్స్ లో, ఎందుకంటే ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. మనం ఆప్షన్స్ లో అంత ఫాస్ట్ గా చేయలేము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న దాని ప్రకారం ఐవి బాగా పెరిగింది. ఈవెంట్ కు ముందు జనరల్ గా ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరుగుతుంది, దాని నుంచి ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. వన్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఐవి తగ్గుతుంది, ఆటోమేటిక్ గా ప్రీమియమ్స్ అన్ని డ్రాస్టిక్ గా తగ్గుతాయి. సో అది మనకి అర్థం కావాలి. అది అర్థమైనప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. బెటర్ ఏంటంటే ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు టోటల్ గా రేపు అవాయిడ్ చేయడం బెటర్. నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా
ఒక బుల్లిష్ మూమెంటం చూపించిన స్టాక్స్ కొన్ని తీసుకుందాం ఈరోజు. సో దాంట్లో మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ట్రేడింగ్ లో చూస్తే పిఎఫ్సి, ఆర్ఈసి, బిఈఎల్ ఈ 3 స్టాక్స్ లో కూడా కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనపడింది లాస్ట్ మూమెంట్ లో. డే అంతా కూడా పాజిటివ్ గా ఉన్నా కానీ లాస్ట్ క్లోజింగ్ టైం వచ్చేసప్పుడు కూడా కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అంటే ఓవరాల్ గా చూస్తే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఆర్ఈసి కావచ్చు, పిఎఫ్సి కావచ్చు, తర్వాత బిఈఎల్, అట్లనే బిడిఎల్, దాని ఇంకొకటి భారత్ ఫోర్జ్, ఇట్లాంటి స్టాక్స్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. సో ఒకవేళ బడ్జెట్ లో ఒక నెగటివ్ న్యూస్ లేకపోతే మాత్రం వీటిలో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని. దాంతో పాటుగా ఇంకా కొన్ని స్టాక్స్ లో కూడా ఈరోజు మంచి మూమెంటమే కనపడింది. కొచ్చిన్ షిప్ యార్డ్, ఇది కూడా గవర్నమెంట్ రిలేటెడ్, తర్వాత గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, హెచ్బిఎల్ పవర్, మ్యాజ్గాన్ డాక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, తర్వాత గ్రాసిమ్ ఇండస్ట్రీస్, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్, వీటన్నిటిలో కూడా ఈరోజు కొంత పాజిటివ్ మూమెంటమే కనపడింది. సో వీటిల్లో మార్కెట్ పాజిటివ్ గా ఉంటే ఇవి ఫర్దర్ గా స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్టాక్స్ ని మానిటర్ లో పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేయాలి. తెలుసు, నేను కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చెప్తున్నాను, నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్ లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్ లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్ గా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే, ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు మీరు నేర్చుకోవచ్చు. దాంతో పాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్ లో, 10 days లో, 15 days లో మొమెంటం లో వచ్చే స్టాక్స్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్ లో ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ మేబీ 6 months, 1 year టైం ఫ్రేమ్ లో 25%, 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇతర వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.